హాయ్ అండి. వర్కింగ్ డేలో నా రొటీన్ చూపిద్దామని జస్ట్ ఈ వీడియో షూట్ చేసాము. బట్ వీడియో షూట్ చేయడం అనేది చాలా కష్టమండి. మార్నింగ్ అయితే ఏదంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుందన్నమాట వంట చేయడానికి. ఇంకా దాంట్లో అయితే ఇంకా ఏమేం కావాలనో ఇంగ్రీడియెంట్స్ రెడీ చేసుకొని, మళ్ళీ దాన్ని రెడీ చేసే లోపల మనం ఒక పక్క వీడియో వైపు మైండ్ పోయిందంటే యాక్చువల్లీ ఏమేమి వేస్తామో ఏమని ఒక్కొక్కసారి మర్చిపోతామన్నమాట. సో, అయినా సరే ఒక వీడియో తీద్దామని ట్రై చేద్దామని నేను మా పాప ఇద్దరు ట్రై చేసి చేస్తున్నామన్నమాట. సో, ఇప్పుడైతే ఇంకా నేను టమాటో బాత్ చేసేస్తామని కొద్దిగా ఆరోగ్యం సరిలేదని టమాటో బాత్ అయితే ఈజీగా అవుతుంది కదండీ! టమాటో బాత్ అయినా సరే, ఉప్మా అయినా సరే, ఇంకా వేరే సింపుల్‌గా చేయడానికి మనకి ఏది అడ్జస్ట్ అవుతుందో అది ఇంకా చేసేస్తాం కదా! సో, అదేవిధంగా నేను టమాటో బాత్‌కైతే రెడీ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా వంట గురించి చెప్పాలంటే ఇంకా మనకందరికీ తెలిసిందే కదండీ! నార్మలే కదా! అందరూ ఒకే విధంగానే ఇంగ్రీడియెంట్స్ వేస్తారనమాట టమాటో బాత్‌కు. నేను కూడా అలానే చేశాను. కాకపోతే ఈరోజైతే కొద్దిగా మసాలా ఎక్కువగా వేసి ఘాటుగా చేద్దామని అన్నీ స్ట్రాంగ్‌గా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఉంటే కూడా ఇంకా టేస్ట్‌గా ఉంటుందని వేసేస్తున్నాననమాట. అంతేనండి. మార్నింగ్ అయితే ఒక పక్క అన్నీ చూసుకుంటూ వంట చేసేస్తున్నాను. నాకేమంటే లేస్తూనే ఇంకా స్నానం చేసేసి దేవుని ప్రార్థనకైతే హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. ఎప్పుడూను హాఫ్ అన్ అవర్ ఉండాల్సిందే. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో నమస్కారం చేసుకొనొచ్చి వంట చేయాలా అనే విధంగా కాకుండా నేను వంట చేయడానికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇస్తాననమాట. దేవుని రూమ్‌లోనే ఎక్కువసేపు అలా ధ్యానం చేస్తూ కూర్చుంటాను కాబట్టి అస్సలు టైం సరిపోవడం లేదు. సో, ఈ విధంగా టిఫిన్ చేసేస్తున్నానన్నమాట. ఇంకా ఎప్పుడు అయితే నార్మల్‌గా టిఫిన్, లంచ్ 2 చేసేస్తాను. బట్ ఈరోజు చెప్పాను కదండీ! కొద్దిగా అనారోగ్యంగా ఉండటం వల్ల మాత్రం ఈ టమాటో బాత్ మాత్రం సింపుల్ డిష్‌గా చేసేస్తున్నాను. చూడండి ఎలా తయారైంది. బావుంది కదా! టేస్ట్ కూడా బావుండిందండి. అలాగే ఒక ఆహ్, ఏం చెప్పాలి ఉదురుదురుగా చాలా బాగుండిందనమాట కలర్‌ఫుల్‌గా. సో, నేనైతే ఇక్కడ మా ఇంటి బయట మేము ఒక పని చేస్తామండి. ఎప్పుడూ ఒక ప్లేట్‌లో బయట రైస్ తీసి పెట్టేస్తామన్నమాట. బయట పప్పీలన్నీ వచ్చి తింటూ ఉంటే ఒక విధంగా బావుంటుంది అని ఇలా తయారైపోయింది. మీకు ఆల్రెడీ తెలుసు మా ఇంట్లో ఒక పప్పీ ఉండింది కదా! అదేదో కొద్దిగా 3 మంత్స్ ముందే ఎందుకో బయట పోయిందండి. మళ్ళీ ఇంట్లోపల రానే లేదన్నమాట. మేము అక్కడక్కడ వెతికినాము. ఎక్కడా దొరకలేదు. బట్ ఏమైందో అది నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచినైతే ఇంకా మిగిలిన ఈ పప్పీస్ ఏదైనా వచ్చిందంటే ఆ పప్పీ జ్ఞాపకార్థంగా దీనికి మేము ఒక్కొక్క ప్లేట్‌లో ఎప్పుడు రైస్ పెట్టేస్తామన్నమాట. సో, ఆ విధంగా డైలీ ఒక 5, 6 పప్పీస్ వచ్చి తిని వెళ్తూ ఉంటుందండి. సో, అది నేను వంట చేసిన తర్వాత అయితే ఇది నేను చూస్తూ ఉన్నాననమాట. ఇదొక రిలాక్సేషన్ కదండీ! ఎంతసేపటికి వంటింట్లోనే ఉండక ఒక్కొక్క సేపు బయట వచ్చి ఈ విధంగా మనం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా పనులు చేస్తుంటే బావుంటుంది కదా! సో, అలా మాట్లాడుకుంటూనే ఇది అయితే టీ టైమ్ అండి. ఈవినింగ్ స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే నాకైతే హాట్‌గా టీ ఉండాల్సిందే. టీతో పాటు ఒక బ్రెడ్ పీస్ ఎత్తుకున్నానండి టీ స్నాక్స్‌గా. ఇంకా అంతేంటి ఇంకా నైట్ డిన్నర్‌కని ఇంకా సేమియా ఉప్మా అయితే చేసేసాను. చూడండి టీవీ చూసుకొని సేమియా ఉప్మా తింటున్నామన్నమాట. దీంతో పాటు ఈరోజైతే కొద్దిగా హ్మ్, బజ్జీలు అంటారు కదా! ఉర్లగడ్డ బజ్జీలు కూడా చేసేసాను. ఆ సేమియా ఉప్మా కూడా ఈరోజైతే బాగా టేస్ట్‌గా ఉండిందండి. దాంతో పాటైతే ఇంకా బజ్జీలు చేసేసి నైట్ సింపుల్ డిష్‌గానే ఉండిందన్నమాట. తర్వాత తినిన తర్వాత చూడండి ఫ్రీగా ఉన్నామేమో మళ్ళీ ఆ బట్టలు చూస్తే ఆరిన బట్టలైతే ఇంకా బెడ్ పైన వేశాను. మళ్ళీ ఉతకడానికి బట్టలైతే అసలు రెడీగా ఉందండి ఒక కుప్ప. సో, ఇలాగే టైం సరిపోతుంది కదండీ! మన లేడీస్‌కైతే. సో, ఈ విధంగా గడుస్తుందండి డైలీ. ఓకే అండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ.